హలో గాయ్స్. ఒక చిన్న ఎగ్ గురించి హౌస్ మొత్తం కొట్టుకోవడం, అరుచుకోవడం జరిగింది. సో, ఎగ్ తిన్నది ఎవరో కాదు, సంజన కదా! సో, తనేందంటే ఎగ్ తిని సైలెంట్‌గా కూర్చోకుండా ఎగ్ ఎవరో తిన్నారని మళ్ళీ మా కంటెస్టెంట్‌కి చెప్పింది. సో, దానివల్ల ఏందంటే సో, వాళ్ళకు డౌట్ వచ్చి అందరిని అడగడం, సో, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, మాకు తెలియదని మాకు చెప్పుకోవడం, ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. సో, హరీష్ ఉన్నాడు, కామన్ మ్యాన్ హరీష్ ఉన్నాడు కదా! సో, అతను భరణ్ మీద అరిచాడు. సో, భరణ్‌ని కూడా మాకు తెలియదని అతను కరిష్ మీద అరిచారు. అదేవిధంగా రితు చౌదరి, ఇమాన్యుయల్, అదేవిధంగా రాము రాథోడ్ కూడా వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు. సో, తను సంజన ఏం చేసింది, సో, వాష్‌రూమ్‌లో వెళ్ళినప్పుడు అక్కడ ఇమాన్యుయల్‌తో మాట్లాడింది. సో, నేను తినలేదు, మామూలుగా క్యాజువల్‌గా చెప్పానని చెప్పింది. తర్వాత రితు చౌదరి కూడా అడిగింది, నువ్వు తిన్నావా, తినలేదా? తింటే తిన్నానని చెప్పేసి వాళ్ళకు అని చెప్పింది. తనతో ఏమని చెప్పిందంటే, నేను తినలేదు, తిన్నట్టు యాక్షన్ చేశానని చెప్పాను అని చెప్పిందనమాట. సో, అదేవిధంగా అందరూ మళ్ళీ తను సంజనని పిలిచారు. సో, పిలిచిన తర్వాత కూడా అక్కడ కూడా ఏమని చెప్పింది, సో, నేను తిన్నది భరణి మరియు తనుజకు తెలుసు అని చెప్పింది. సో, తనుజ ఇమ్మీడియట్‌గా రియాక్షన్ అయ్యి, నాకు తెలియదు తిన్నదనే విషయము, మా పేర్లు ఎందుకు లాగుతున్నావా అని చెప్పిందంట. సో, మళ్ళీ తను సంజన మాట మార్చి మళ్ళీ ఏమని చెప్పిందంటే, సో, నేను తినేటప్పుడు చూశారు, మేబీ వాళ్ళు అబ్జర్వ్ చేయకపోవచ్చు అని చెప్పింది. సో, దానికి భరణి కూడా రియాక్ట్ అయ్యాడు. తను ఏమని చెప్పాడంటే, నేను వంట చేస్తున్నాను, తను అయితే సైగ చేసింది. సో, అది ఎగ్గో కాదో నాకు అంత ఐడియా లేదు, అంత అబ్జర్వ్ చేయలేదు అని చెప్పాడు. సో, మళ్ళీ సంజనమ్మతో మాట్లాడితే లాస్ట్‌కి అయితే ఫైనల్‌గా ఏమని చెప్పింది, ఎగ్ నేనే తిన్నానని చెప్పింది. సో, ఇక్కడ మొత్తం అయితే ఏమైందంటే, సో, సంజన వల్ల మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్‌గా గొడవలు, ఆర్గ్యుమెంట్ జరిగింది. రచ్చరచ్చ చేసిందనమాట. కానీ తను మాత్రం సైలెంట్‌గా కార్నర్‌కెళ్ళి కూర్చొని కామెడీగా నవ్వుతూ అందరిని చూస్తూ ఉంటుందనమాట. అలా చేస్తుంది మొత్తం సంజన.